టిల్లు స్కేర్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మంచి రైటింగ్ అంటే కామెడీ ఎక్కువ అన్నమాట సినిమాలో. అలాగే అనుపమ గారి గ్లామరస్ కూడా అంతే సూపర్ గా ఉంది. సినిమా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, సాంగ్స్ తో, ఆయన రైటింగ్ తో తీసేసాడు సినిమాని. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మంచి కామెడీ సినిమాతో కూడా తెగ నవ్వుకున్నాం మేము. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇంకా కథ అనుపమ సీన్స్ అయితే నెక్స్ట్ లో అనమాట. ఆ స్పైగా నటనేయడం నాకు అర్థం కాదు. చాలా అంటే చాలా బాగా నటించింది. ఇంకా గ్లామరస్ కి అయితే మొత్తం ఓపెన్ అప్ గేట్లు ఓపెన్ చేసింది అనమాట. ఇంకా గన్ సీన్స్ ఉంటాయి ఆవిడ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ఆవిడ చేసిన రొమాన్స్ సీన్స్, సాంగ్స్ లో డాన్స్ అంతా కూడా బాగుంది. 1 కన్నా 2 ఎక్కువ సస్పెన్స్, యాక్షన్ పార్ట్, కామెడీ ఎక్కువ ఉంది. 1 పార్ట్ లో కామెడీ ఒకటి హైలైట్. ఇందులో యాక్షన్ పార్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ కూడా పిల్లలు పెద్దలు యూతే కాదు ముఖ్యంగా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఒక ఫ్యామిలీతో మొత్తం ఎంజాయ్ చేసే సినిమా అనేది. ఒక 2-3 సీన్స్ లో వంగరగా ఉన్న మిగతా 2 గంటల సినిమా కూడా ఫుల్ కామెడీ అండ్ ఏమీ లేదు. అలాగే ఏమనుకోద్దు. ఓన్లీ సినిమాలో కామెడీ ఒకటే ఫుల్ అన్న. 2 గంటల సేపు కామెడీ పగలబడి నవ్వుకుంటారు. ఎక్కడ కూడా బోర్ కొట్టనవదు. మధ్య మధ్యలో వచ్చి ఒక 2-3 సీన్లు మాత్రం రొమాన్స్ ఉంది. ఎక్కడ కూడా మనకి రొమాన్స్ అనిపించదు. కాకపోతే అనుపమ గ్లామరస్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అది కొద్దిగా అనుపమ ఫ్యాన్స్ ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ చూసే యూత్ కానీ ఆ టీజెటీలో ఫ్యాన్స్ కానీ పండగ లాంటి సినిమా. ఓకే అంటే సేమ్ కాపీ దింపారు ఒక సాంగ్ ని. బట్ ఇందులో రాధికన్న పాట బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అందులో డాన్సులు కానీ కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఐమాక్స్ లో కూడా చాలా ఎగిరారనమాట యూత్. సో ఓవరాల్ గా నేను చూసింది సినిమా టీజెటీలు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు.